సనాతన ధర్మ పరిరక్షణకు చావడానికైనా సిద్ధం. ఈ అంశంలో ప్రకాష్ రాజుకు సంబంధమేమిటి? లౌకికవాదం అంటే వన్ వే కాదన్న పవన్. ఇంద్రకీలాద్రిలో పవన్ కళ్యాణ్, దుర్గమ్మ ఆలయంలో శుద్ధి, తిరుమల లడ్డూ కల్తీపై ప్రాయశ్చిత్త దీక్ష. కాంగ్రెస్ నేత విహెచ్ మౌన పోరాటం, తిరుపతి కల్తీ నెయ్యి వివాదంపై నిరసన, హైదరాబాద్ టీటీడీ భవనం ఎదుట ఆందోళన. తిరుపతిలో స్వామీజీల ఆందోళన, టీటీడీ పరిపాలనా భవన్ ఎదుట నిరసన, కల్తీ నెయ్యి వినియోగంపై ఆగ్రహం. భార్యలను వేధించడం కాదు, ప్రేమించడం నేర్చుకోండి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యలు. అనంతపురం హనకన హాల్లో దారుణం, రామాలయంలోని రథానికి నిప్పు, మంటలార్పిన స్థానికులు. ఏపీ మహిళలకు గుడ్ న్యూస్, దీపావళి నుంచి ఫ్రీ గ్యాస్, మంత్రి సత్యప్రసాద్ ప్రకటన. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. చేపల వ్యాన్ బోల్తా, ఎగబడ్డ జనం, మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఘటన. వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో విభేదాలు, పాత కొత్త నేతల మధ్య వార్, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో వాగ్వాదం. బెల్లంపల్లిలో జాతికుంట కబ్జా, 48 ఎకరాలకు మిగిలింది 9 ఎకరాలే, ఆక్రమణదారులకు నోటీసుల జారీ. మరుగుదొడ్ల పక్కనే వంట పాత్రలు, కర్నూలు జిల్లా హెబ్బటం పాఠశాలలో నిర్వాకం, సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు. హైదరాబాద్లో గంజాయి పట్టివేత, చీడిమెట్లలో కేజీ మత్తు పదార్థాల స్వాధీనం, పోలీసుల అదుపులో 2 మహిళలు. కానిస్టేబుల్ కారుపై గీతలు, 8 మంది మైనర్లపై FIR, వరంగల్ పోలీసులపై విమర్శలు. మావోయిస్టు వారోత్సవాలపై ఫోకస్, ములుగు జిల్లాలో పోలీసుల తనిఖీలు, అనుమానిత వ్యక్తులపై నిఘా. బంగాళాఖాతంలో అల్పపీడనానికి ఛాన్స్, నేడు రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు, ఉత్తర దక్షిణ కోస్తాకు వాన సూచన. తమిళనాడులో భారీ వర్షాలు, చెన్నైలో కుండపోత వర్షం, నీట మునిగిన పలు ప్రాంతాలు. తమిళనాడులో NIA సోదాలు, 10 ప్రాంతాల్లో తనిఖీలు, నిషేధిత సంస్థలతో సంబంధాలపై దర్యాప్తు. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్, వెస్ట్ బెంగాల్లో ఘటన, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ. కన్నీళ్లు తెప్పిస్తోన్న ఉల్లి, పరుగులు తీస్తోన్న రేటు, కిలో 60 నుంచి 80 రూపాయలకు అమ్మకం. వరుస లాభాలకు బ్రేకు, స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్, సెన్సెక్స్ 50, నిఫ్టీ 15 పాయింట్ల నష్టం.